గార్డు పచ్చ జెండా ఊపి విజిల్ వేశారు. రైలు బయలుదేరబోతోంది. అంటే ఇది గార్డు ఇష్టమా? గార్డు కూడా ఇష్టం లేదు. గార్డు స్వతంత్రంగా కాకుండా ఆ టైము ముందే ఒక సమయాన్ని నిర్దేశించుకోవటం వల్ల ఆ సమయం అయినప్పుడు గార్డు విజిల్ వేయటం, పచ్చ జెండా ఊపటం. అక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నాయా? నిర్దేశిత సమయం ఎవరు నిర్దేశించారు? మొత్తానికి ఆధారమైన వాడు ఎవరు? ఆయన యొక్క సంకల్పంలోనే దీని యొక్క విషయం ఉన్నది ఇక్కడ. ఇట్లా జరుగుతుంది. ఓకే. హరి ఆ గౌరర్ బ్రహ్మా గౌరర్ విష్ణు గౌరర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 26/1/2024 శుక్రవారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము.
స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతము. అందరకు నమస్కారము. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది. అంటే మన దేశానికి స్వాతంత్ర్యము 1947 సంవత్సరం ఆగస్టు 15 వచ్చినప్పటికీ మనకి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రచించుకుని, ఆ రాజ్యాంగం ప్రకారము మన దేశాన్ని నడుపుకోవటానికి నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రోజు నుంచి. అంటే జనవరి 26, 1950 సంవత్సరం. ఇప్పటికి 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం వస్తుంది. మొత్తం దేహ భాగాలన్నీ సహకరించడం తగ్గిపోతూ, ఇంకా ఒక జీవోత్సవం లాగా ఒక పక్కన ఒక మూలన పడి ఉండటం అన్నట్టుగా ఉంటుంది. కానీ వీటి వయస్సు పెరిగే కొలది మరింతగా వికాసం చెందుతూ ఎన్నో అనుభవాలు, ఆ అనుభవాల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటూ ఒక చక్కటి దిశగా, ఒక చక్కటి మార్గంగా ముందుకు మరింతగా పరిణతి చెందుతూ ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అంటే మన వయసుకి, దాని వయసుకి తేడా అదనమాట. తర్వాత దీన్ని, ఆ రాజ్యాంగాన్ని రచించడం కోసం ఒక పరిషత్ ఏర్పాటు చేయబడింది కొంతమంది సభ్యులతో. వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా, ఫిలాసాఫికల్‌గా, అంటే తత్వానికి సంబంధించిందిగా, అలాగే ఈ ఆర్థిక, రాజకీయ అంశాల్లో మేధావులుగా ఉన్నవాళ్ళు. అలాగే అందరి యొక్క ఉద్దేశ్యము దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా జీవించాలి అన్న భావనతో ఉన్నవాళ్ళు అవటం వల్ల ఒక చక్కటి రాజ్యాంగం వాళ్ళ నుంచి మనకి ప్రసాదింపబడింది. అది కూడా మనకి సంకేతంగా ఈ సృష్టి ఎట్లాగైతే జరుగుతూ ఉంటుందో, సృష్టి ఆవిర్భావము, దానికి అనుగుణంగా 3 స్థాయిల్లో సృష్టి స్థూలానికి వస్తుంది. అంటే వ్యక్త సృష్టిగా వస్తుంది. భౌతికంగా వస్తుంది 3వ స్థాయికి వచ్చేటప్పుడు కల్లా. అట్లా మనకి 3 స్థాయిల్లో, అంటే శాసన వ్యవస్థ, ఆ శాసనాలు చేసినటువంటి పార్లమెంటు శాసనాలు చేసినటువంటి వాటిని అమలు చేయటానికి పరిపాలక వ్యవస్థ. ఈ 2 జాగ్రత్తగా ఉంటున్నాయా లేదా? గాడి తప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారా? రాజ్యాంగాన్ని అనుసరించి మనం ఏదైతే రాసి పెట్టుకుని ఉన్నామో దానికి అనుగుణంగానే వీళ్ళు అడుగులేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే న్యాయ వ్యవస్థ. ఇట్లా ఈ మూడిటితో కూడి ఉన్నది మన యొక్క పరిపాలక వ్యవస్థది. తర్వాత ఈ మొత్తానికి సంబంధించి ఒకళ్ళు, ఆ పరమాత్మ తత్వం ఒకటి ఉంటుంది. ఆయన యొక్క అధ్యక్షతన ఈ మొత్తం జరుగుతూ ఉంటుందని మనం భగవద్గీతలో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం అని. అట్లాగే రాష్ట్రపతి పోస్టును అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన యొక్క అధ్యక్షతన మొత్తం జరుగుతూ ఉంటుంది. కానీ ఆయనకి దీంట్లో ఏమి వేలు పెట్టడం అన్నట్టుగాను ఉండదు. అట్లాగని ఆయన లేకుండా అసలు పరిపాలనే ఉండదు అన్నట్టుగా ఎక్కడికక్కడ దీనికి సంకేతంగా. ఎందుకంటే ఇక్కడ నిత్య జీవితము జీవిస్తూ మరలా ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలుగా ఏర్పాటు చేయబడినవి ఇవన్నీ. అంటే గాంధీ దీని వెనుక ఉండబట్టి ఆయన ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్, సత్యాన్వేషణలో సత్యం కోసం అన్వేషించిన వ్యక్తి. దీన్ని కూడా ఒక సత్యాన్వేషణగా పెట్టుకున్న వ్యక్తి. అదే స్వాతంత్ర సంగ్రామం కూడా.
అటువంటి వాళ్ళ నుంచి వచ్చింది అది. దాంట్లో ఇంకా విశేషాలేంటో కొద్దిగా తెలుసుకుందాం. 26/1/2024 భారతదేశం 74 సంవత్సరాల నుండి 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా భారత రాజ్యాంగము కొన్ని విశేషాలు. అంటే మనం మాకెందుకండి ఇవి, మా జీవితాలేవో మే మా డైలీ లైఫ్ ఏదో మాది వేరే ఎళ్ళిపోతుంది. దాంతో మనకేం సంబంధం? కానీ మన నిత్య జీవితం మొత్తం దాని ఆధారంగానే నడుస్తుంది. దాని యొక్క చట్రంలోనే మనమున్నాం. మనం వేసే ప్రతి అడుగు రాజ్యాంగానికి లోబడే సాగుతూ ఉన్నది. అందువల్ల వాటికి సంబంధించింది కూడా మనము తెలుసుకొని ఉండటం మంచిది. భారతదేశం రిపబ్లిక్ విధానాన్ని అనుసరించి సర్వసత్తాక ప్రజారాజ్యంగా జాతి, మత, కుల, వర్ణ, లింగ వివక్ష లేని సమాన హక్కులున్న ప్రజలతో కూడిన రాజ్యాంగంగా 1950 జనవరి 26న ఏర్పడింది. అంటే మనం దా దాదాపుగా దేశాలన్నిటిలోకి ఎక్కువ దేశాలు వాళ్ళకి ఒక అధికార మతం ఉంటుంది. ఏ దేశానికి వెళ్ళినా గాని అధికార భాష ఉన్నట్టుగా అధికార మతం కూడా ఉంటుంది. కానీ మనకి ఇక్కడికొచ్చేటప్పటికల్లా అధికార మతము లేదు. సర్వమతాలు సమానము అన్నట్టుగా. స్వేచ్ఛ. ఎవరి భావాలను వాళ్ళు స్వేచ్ఛగా అనుసరించొచ్చు అన్నట్టుగా సెక్యులర్ స్టేట్‌గా మనం పెట్టుకోవటం జరిగింది. తర్వాత ఈ రాజ్యాంగం వ్రాయబడింది. రిపబ్లిక్ డే జనవరి 26న ఎందుకు జరుపుకుంటామో తెలుసా? 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే 26న జరుపుకుంటాము అని అనుకుంటాం. నిజమే అయినప్పటికీ అసలు కారణం వేరు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. మరి ఆ రోజు నుంచే రావాలి గదా లెక్కలోకి. కానీ అట్లా కాకుండా అయితే రాజ్యాంగాన్ని అమలు చేసే తేదీకి ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశ్యంతో జనవరి 26ని ఎంపిక చేసుకున్నారు. ఎందుకు జనవరి 26ని ఎంపిక చేసుకున్నారు? జనవరి 26 ప్రాముఖ్యత ఏమిటి? 1930 జనవరి 26న లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. అంత అంతవరకేంటంటే మీరు బ్రిటిష్ వాళ్ళు మీరు ఉండండి, మాకు కొంత అధికారం ఇవ్వండి అన్నట్టుగా బతిమలాడుతూ వస్తున్న వ్యవహారం. కానీ ఈ 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న జనవరి 26కి చిరస్థాయి కల్పించాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా తన అందమైన చేతి రాతతో హిందీ, ఇంగ్లీష్‌లలో రాశారు. రాయడానికి 6 నెలల సమయం తీసుకుంది. అందరికీ సమానత్వం. ఇది గొప్ప విషయం. తర్వాత అందరికీ ఓటు హక్కు. ఇట్లా ఓటు హక్కు సంపాదించడానికి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఇతర దేశాల్లో. కానీ మన దేశము రావడమే. స్వతంత్రం వచ్చి మనం స్వయంగా పరిపాలించుకునే రోజు నుంచే అందరికీ ఓటు హక్కు. స్త్రీ పురుషులందరికీ. ప్రపంచంలోని ఏ దేశ రాజ్యాంగమునకు లేని కొన్ని విశిష్టతలు భారతదేశ రాజ్యాంగమునకు ఉన్నది. వాటిలో లిఖిత రాజ్యాంగము అన్నది ఒకటి. రవీంద్రనాథ్ ఠాగూర్ చే శాంతినికేతన్‌లో స్థాపించబడిన విశ్వభారతికి చెందిన కళాకారులు నందలాల్ బోస్ ఆధ్వర్యంలో ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అంటే ప్రధానంగా రాసింది ఆయన. ఆయన ఒక్కడే గాకుండా ఒక బృందం అక్కడ ఉంది.
ఆ బృందం అంతా కలిసి కూర్చొని రాశారు. ప్రధానంగా ఈ నారాయణ్ రైజాదా, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అని హిందీ, ఇంగ్లీష్‌లో ఆయన రాశారన్నమాట. అయితే వీళ్ళు విశ్వభారతి, రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి విశ్వభారతికి చెందిన కళాకారులు. నందలాల్ బోస్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఈ ప్రతిపై మన దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గార్ల చేబ్రాలులు కలవు. వాళ్ళు సంతకాలు పెట్టినయి ఉందన్నమాట. రాజ్యాంగం 22 విభాగాలుగా, 395 అధికరణములతో, 12 షెడ్యూల్‌లుగా విస్తృతమైనది. భారత ప్రజలమైన మేము, మా మతం, కులం, జాతి, లింగం వంటివి చూసుకోకుండానే ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న మాకు మేముగా ఇచ్చుకుంటున్నాం అని రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. అంటే ఎవరిచ్చారిది? ప్రజలందరూ కలిసి ఇచ్చుకున్నారు. ఎవరో ఒకళ్ళిస్తే మనం తీసుకోవడం కాదన్నట్టుగా. ప్రజలందరూ కలిసి. ఇదంతా ఇంత వివరంగా మనం చెప్పుకుంటున్నామంటే, ఈ సృష్టికి సంబంధించి ఆ ఏజ్‌లెస్ విజడం, అట్లాగే ఏన్షియంట్ విజడం ఏదైతే ఉందో, మన యొక్క లక్ష్యము, అసలైన లక్ష్యం ఆ దైవానుభూతికి వెళ్ళటానికి, పరిపూర్ణులుగా మారటానికి ఏదైతే ఉందో, దానికి అనుగుణంగా ఈ రాజ్యాంగం రచింపబడింది. అని రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. ప్రతిరోజు పాఠశాల ప్రార్థనా సమావేశంలో భారత రాజ్యాంగ పీఠికను తప్పకుండా చదివి వినిపించాలి అని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన ఆదేశించడం ఎంతో గర్వించాల్సిన విషయం. ప్రజలందరి మేలు కోసం ప్రజలందరూ జీవించడమే రాజ్యాంగానికి అసలైన అర్థం. మనమందరం ఆ విధముగా జీవించదము కాక. ఓకే. సరే, మన కార్యక్రమంలోకి వద్దాం. అంటే ఇది గూడా మన కార్యక్రమం. మనం నిత్య జీవితం వేరు, ఈ ఆధ్యాత్మిక జీవితం వేరు, ఆధ్యాత్మిక విషయాలు వేరు అనేది లేదు. 2 కలిసిపోయే ఉంటాయి. మన జీవితాన్నే నిత్య జీవితాన్నే ఆధ్యాత్మిక జీవితంగా జీవించడం. ఈ రాజ్యాంగం ఏమిటి చెప్తోంది? ప్రజలందరి కోసం ప్రజలందరూ పనిచేయటం. ప్రజలందరూ నిలబడటం. ఎవరి కోసం? ప్రజలందరి కోసం. ఎవరు పనిచేయటం? ప్రజలందరూ. అందరి కోసం అందరూ పనిచేయటం. ఇట్లాగే మనకి డివైన్ ప్లాన్ ఒకటి ఉంది. ఆ డివైన్ ప్లాన్ ప్రకారం ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంది. రాజ్యాంగం ప్రకారం మన దేశ పరిపాలన ఎలా జరుగుతూ ఉందో. డివైన్ ప్లాన్ ప్రకారం అంటే డివైన్ ప్లాన్ ప్రకారం ఆ డివైన్ ప్లాన్‌కున్న ముందున్న ధర్మాల్ని అనుసరిస్తూ తయారు చేసినటువంటి డివైన్ ప్లాన్ ఆధారంతో సృష్టికర్త సృష్టిని సృష్టిస్తే, అట్లాగే ఇక్కడ గూడా రాజ్యాంగాన్ని రచించుకొని మనం ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడవటం. డివైన్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఎలాగైతే సృష్టిలో జరుగుతూ ఉందో, అట్లా సామ్యము. దానికొకటి దగ్గర సంబంధం. ద డేంజర్స్ ఆఫ్ మిస్‌అప్లైడ్ నాలెడ్జ్. సరే, నిన్నటి వరకు ఏంటంటే ద కీపర్స్ ఆఫ్ ద సేక్రెడ్ లైట్ గురించి చెప్పుకున్నాం. అంటే ఈ విషయాలన్నీ మనకెలా తెలుస్తున్నాయి? దీంట్లో నిగూఢంగా, రహస్యంగా ఈ విషయం దాగి ఉంది. మనము లిటరల్ రీడింగ్‌గా కాకుండా, అంటే వాడుక భాషతో మనం రోజువారీ వ్యవహారాలు నడుపుతున్నట్టుగా కాకుండా, అంటే మనం వాడుక భాష అంటే ఎంతవరకు వాడుకుంటున్నాం మనం భాషని? రోజువారీ కార్యకలాపాల కోసం. మనం బిందె ఖాళీ అయింది. బిందెని నీళ్లతో నింపండి.
అని ఒకళ్ళు చెప్తారు ఇంట్లో. ఆహ్, పంపు కింద పెట్టి ఆ బిందెని నింపుతారు. నీళ్ళతో నింపి అక్కడ ఉంచుతారు తాగటానికి వీలుగా. అదే విషయం ఇక్కడ గూడా వస్తుంది మనకి బైబిల్‌లో గూడా. అలాగే అన్ని పవిత్ర గ్రంథాల్లో గూడా, పురాణాల్లో గూడా, ఉపనిషత్తుల్లో గూడా ఆ పద్ధతులు. అది రోజు చేసే పనే. దాంట్లో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు. కానీ దాంట్లోనే ఉంది అసలైన విషయం. అంటే మనం మన స్థితిని మర్చిపోయి ఉన్నాం. దాన్ని గుర్తు జేసుకోవటానికి వీలుగా ఆ అమృత ధారని మనలో నింపుకోవటం. దాంతో ఆ దైవానుభూతిలోకి వెళ్ళడం. దైవంగా మారటం అన్నట్టుగా. ఇట్లా ప్రతిది గూడా అట్లా అన్వయించుకుంటూ మనం చదువుకోవాలి అని. అయితే మరి ఇవన్నీ ఈ సృష్టికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఎట్లా తెలిసినాయి? అంటే వీళ్ళందరికీ సిద్ధులు, పరమ గురువులు, మహాత్ములు, ప్రవక్తలు వీళ్ళందరూ దర్శించారు. మహర్షులు వాళ్ళకి అందింపబడింది. ఎందుకంటే తమ తోటి వాళ్ళకి అది అందజేయటం కోసం. వాళ్ళకి అందింపబడిందది. వాళ్ళేం జేశారు? దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ద కీపర్స్ ఆఫ్ ద సేక్రెడ్ లైట్ ఆ వెలుగుని జాగ్రత్తగా కాపాడుతూ ఎంతవరకు అందించాలో అంతవరకు అందిస్తూ ఇప్పుడు దాకా వచ్చారు. ఇప్పుడేంటి చేస్తున్నారు? మొత్తం అంతకుముందు వరకేంటి ఎలిగరీగా, సంకేతాత్మకంగా, సింబాలిక్‌గా చిహ్నాలతో, గుర్తులతో రూపకాలంకారంగా, దృష్టాంతముగా అంటే ఒక విషయాన్ని వివరించటానికి ఇంకొక విషయం ద్వారా దీన్ని వివరించటం అన్నట్టుగా అట్లా రకరకాలుగా నేరుగా మనకు అందింపకుండా అందించినట్టు ఉంటుంది. కానీ దాంట్లో రహస్యముగా దాగి ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారది. ఆ పవిత్ర గ్రంథాల్లో అవన్నీ అట్లా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మరెలాగా? సీక్రెట్ డాక్ట్రిన్‌లో ఈ మొత్తం విషయాలు చర్చింపబడ్డాయి. మొత్తం బాహాటంగా మనకి అందింపబడింది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయానికి అన్వయించుకుంటూ దాంట్లో ఉన్న రహస్యాన్ని మనము గ్రహిస్తూ దాని అనుభూతిలోకి తెచ్చుకోవటం. దానికి గాను వీళ్ళు ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందనమాట మనకి? సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా వచ్చింది. దివ్య జ్ఞానము ద్వారా. సీక్రెట్ డాక్ట్రిన్ అంటే దివ్య జ్ఞానము. ఈ దివ్య జ్ఞానము ద్వారా మొత్తం విషయాలు బాహాటంగా అందరికీ అందరి చెరువులోకి వచ్చింది. అయితే వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తూ ఈ సిద్ధులు వీళ్ళందరూ గూడా మహర్షులు వాటిని కాపాడుతూ ఉన్నారు. అంతవరకు మనం చెప్పుకున్నాము. ఎందుకు అట్లాగా కాపాడాల్సొస్తుంది? ద డేంజర్స్ ఆఫ్ మిస్‌అప్లైడ్ నాలెడ్జ్. అంటే ఈ విజ్ఞానం అందితే ఆ! ఈ విజ్ఞానము మనకు అందుబాటులోకి వస్తే, దాన్ని ఉపయోగించుకునే విధానంలో 2 రకాల విషయాలు వచ్చేస్తున్నాయి. అంటే ఎప్పుడు 2 రకాలు ఇక్కడ ఉంటాయి. 2 విరుద్ధ శక్తులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి గదా! కాబట్టి ఏదో ఒక దాని యొక్క ప్రభావంలోకి అదెళ్ళిపోతుంది. అదే నాలెడ్జిని ఇప్పుడు అణుశక్తి ఉంది. ఆ అణుశక్తిని మంచికి ఉపయోగించొచ్చు. ప్రజల అవసరాలకి వీలుగా ఉండేటట్టుగా ప్రజలకి ఎక్కువ సౌకర్యవంతంగా జీవించడానికి వీలుగా దాన్ని ఉపయోగించుకొనవచ్చు. అట్లా గాకుండా వినాశనానికి ఉపయోగించుకోవచ్చు. మొత్తం మానవాళిని తన చేతుల్లోకి తీసుకోవడానికి, తన అధికారంలోకి తీసుకోవడానికి, మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించటానికి ఈ అణుశక్తిని ఉపయోగించుకోవచ్చు. అట్లా కత్తికి 2 వైపులా పదును అన్నట్టుగా ఈ నాలెడ్జ్ ఉంటుంది. అందుకనే ఇది విధ్వంసం కేసి వెళ్ళకుండా ఉండేటట్టుగా కొంచెం జాగ్రత్త వహించటం.
అందుకనే దీన్ని అందనట్టుగా మనకి మన ముందు ఉంచుతున్నారు. అందించినట్టు ఉంటుంది. అట్లాగని పూర్తిగా అందించినట్టు కాకుండా ఉంటుంది. అదిగాక ఇదేంటి, మనం భోజనం ఎట్లాగైతే ఆహారం విస్తట్లో పెడితే అది తింటే మన ఆకలి తీరుతుంది. ఇది అట్లా కాకుండా మన లోపల నుంచి రావాలిది. బయట నుంచి లోపలికి భోంచేసేది కాదిది. ఈ జ్ఞానము. మన లోపల మొత్తం దైవాంశగా మనము సమస్త దైవంకేదైతే ఉందో ఈ సమస్త సృష్టి మొత్తం కలిపి మనం ఇక్కడ ఒక యూనిట్‌గా ఉన్నాం. ఈ మైక్రోకాజమ్‌గా. అంటే వామన రూపంలో మనం ఇక్కడ ఉన్నాము. దీంట్లో ఈ సమస్తంలో ఏదైతే ఉందో అది ఇక్కడ గూడా ఉంది. కాకపోతే 100% ఉన్నప్పటికీ మనం 1% మాత్రమే వ్యక్తమయ్యి 99% మన దగ్గర లేదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుస్తుంటే ఏమవుతాయంటే మనలో ఉన్న ఆ శక్తులన్నీ మేల్కాంచడం ప్రారంభిస్తాయి. ఆ శక్తులు అలాగా మేల్కంచేటప్పుడు కల్లా పొరపాటున విధ్వంసానికి ఉపయోగించటానికి ఎక్కువ అవకాశాలుంటాయి గాబట్టి. ఎందుకంటే మనకి మన దగ్గరికి ఏదొచ్చినా గాని మన యొక్క అలవాటేంటి మన మీద వేసుకోవటం. ఇది నాది. ఇది నా కోసం. దీనివల్ల నేను ఎంత లబ్ధి పొందుతాను అన్నట్టుగా మనకి వెంటనే అది వచ్చేస్తుంది. ఎందుకంటే మనము భూమి మీదకి ఎట్లా వచ్చాము? ఆహ్, జ్ఞానము, విజ్ఞానము అనే పండుని ఆ నాలెడ్జ్ ఆఫ్ ట్రీది సంబంధించిన పండుని తిని కిందకొచ్చామన్నట్టుగా బైబిల్‌లో ఉంది గదా! మనకి. అడము, అడమ్ అండ్ ఈవ్ భూపతనం ఎందుకు జరిగింది వాళ్ళకి? ఆ ఫలాన్ని భుజించడం వల్ల. వద్దు అన్న ఫలాన్ని భుజించడం వల్ల కిందకి పతనం అవ్వటం జరిగింది. కాబట్టి మనకి ఏదొచ్చినా గాని ఫస్ట్ ఏమవుతుంది? మన మీద వేసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని ఆ విధ్వంసం కేసి వెళ్ళకుండా ఉండేటట్టుగా కాపాడబడుతూ ఉంది ఈ జ్ఞానము. ఈ విజ్ఞానము. ఎందుకు కాపాడాలి? ఎందుకు మనకి పూర్తిగా అందివ్వలేకపోతున్నారు? అనే దానికి ఇక్కడ మనకి విషయం ద డేంజర్స్ ఆఫ్ మిస్‌అప్లైడ్ నాలెడ్జ్. మనకు అందజేస్తే ఆ నాలెడ్జిని ఏం జరుగుతుందో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. మిస్‌అప్లైడ్. తప్పుగా ప్రయోగిస్తే, దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుంది? ఎటువంటి ప్రమాదాలు మన చుట్టూ ఏర్పడతాయి? బిఫోర్ సమ్ ఆఫ్ ద చీఫ్ టెనెట్స్ ఆఫ్ ద ఏజ్‌లెస్ విజడమ్ ఆర్ ప్రెజెంటెడ్. టెనెట్స్ అంటే సిద్ధాంతాలు. ఈ జ్ఞానానికి ఈ విజ్ఞానానికి, సృష్టికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అవన్నీ గూడా సృష్టి రహస్యాలన్నీ. ప్రధానమైనటువంటి సృష్టి రహస్యాలు. దేనికి సంబంధించింది ఏజ్‌లెస్ విజడమ్. నిత్య నూతనంగా ఉండే జ్ఞానము. అంటే దైవ రూపము, దైవ స్వరూపము. దానికి సంబంధించినటువంటి చీఫ్ టెనెట్స్ సిద్ధాంతాలు ఆర్ ప్రెజెంటెడ్. అవి మనకు అందుబాటులోకి ఇవ్వటానికి ముందు కొన్ని విషయాలు మనకి తెలియ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు చెప్పడానికే ప్రధానంగా ఈ గ్రంథాన్ని మీకు అందించడం జరిగింది అని చెప్పి జాఫ్రీ హడ్సన్ మనకి చెప్తూ ఉన్నాడు. అసలైన జ్ఞానము, దైవ అనుభూతి మీరు పొందటానికి ముందు, ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి ముందు కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ద థీమ్ ఆఫ్ దిస్ వర్క్ మే యూజ్‌ఫుల్లీ బి ఎన్లార్జ్డ్ అపాన్. అవి ఇప్పుడు మనకు అందివ్వబడతాయి. నాలెడ్జ్ అంతా, జ్ఞానము, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి విజ్ఞానము 2 గూడా మనకి ఆ విజ్ఞానము ద్వారా జ్ఞానం దగ్గరికి వెళ్ళటం, ఆ జ్ఞానాన్ని మనము అనుభూతి చెందటం అది జరుగుతుంది. అదన్నీ మనకి తరువాత చాప్టర్స్‌లో ఇవ్వబడ్డాయి. రాబోయే చాప్టర్స్‌లో, రాబోయే అధ్యాయాల్లో మనకి అందింపబడింది. అయితే దానికి వెళ్ళటానికి ముందుగా కొన్ని విషయాలు మీరు తెలుసుకొని
అప్పుడు దాంట్లోకి ప్రవేశించండి. అప్పుడేమవుతుంది? మనము దాన్ని ఆ అంద్య మనకు అందింపబడినటువంటి ఆ విజ్ఞానాన్ని మనము దుర్వినియోగం చేయకుండా చక్కగా అందరి కోసము ఉపయోగపెట్టడానికి వీలవుతుంది మనకు. అందరి కోసము ఉపయోగపెడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి అది ఉపయోగమవుతుంది. ప్రత్యేకంగా మన కోసము అని అనుకోక్కర్లేదు. అందరి కోసం మనం పని జేస్తుంటే, అట్లా అందరము అనుకునేటప్పుడు కల్లా, అప్పుడు అవతల వాడు మనమేమో అవతల వాడి కోసం పని జేశాము. అవతల వాడు గూడా అవతల వాడి కోసమనేగా పని జేస్తున్నాడు. వాడు అవతల వాడంటే మనము. మనం కోసం వాడు జేస్తాడు. వాడి కోసం మనం జేస్తాం. ఎవరి కోసము వాళ్ళు నుంచి, ఎవరి కోసం వాళ్ళు చేసుకోవడం నుంచి, అందరి కోసము అందరము. అది మన రాజ్యాంగము ప్రధానమైనటువంటి లక్ష్యం. మొట్టమొదటగా రాసుకుంది. అందరి కోసం, ప్రజలందరి కోసం, ప్రజలందరూ పని చేయటానికి ఈ రాజ్యాంగము అందింపబడింది. అది మనం రాసుకుంది. The theme of this work may usefully be enlarged upon. ఇది ఈ గ్రంథము దేని గురించి మీకు అందింపబడింది? ఏ విషయము మీకు అందింపబడిందో ఆ విషయాన్ని మీకు ముందు వివరిస్తాను. కొంచెం వివరంగా మీకు ముందు చెప్పి, అప్పుడు మనము ఆ విజ్ఞానము, సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, ఆ విజ్ఞానము దేనికి సంబంధించిందేదో ఆ జ్ఞానము, ఆ దైవము, వాటి విషయాలు మీకు తర్వాత అందజేస్తాను. దిస్ థీమ్ యాజ్ ప్రీవియస్‌లీ స్టేటెడ్ ఈస్ దట్ సర్టెన్ ఆఫ్ దీస్ టీచింగ్స్ అంటే ఈ గ్రంథం దేనికి ఉద్దేశింపబడిందో, ఏ విషయము వివరించటానికి, ఏ ఇతివృత్తం చెప్పడానికి ఉద్దేశింపబడిందో, అది అంతకుముందు కొంత మీకు అందజేయటం జరిగింది. మనం దాని గురించి కూడా చెప్పుకున్నాము. ఎందుకోసం? మనం పవిత్ర గ్రంథాలు చదవటం మనకి తెలియడం లేదు. పవిత్ర గ్రంథాలను చదివే తీరు తెలియటం లేదు మనకి. పైన ఉన్నటువంటి బాహ్యంగా మనకి కనిపించే అక్షరాలు, ఆ భాషకి సంబంధించిన పదాలు, వాటికి వస్తున్నటువంటి మామూలు భౌతికంగా ఉన్నటువంటి అర్థాలు. వాటి వరకే మనం అర్థం చేసుకుంటుని దాన్ని చదువుతూ ఉన్నాము. అట్లా కాకుండా దాంట్లో రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్న విషయం ఉంది. దాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభూతి చెందాల్సిన అవసరం ఉంది. అంటే దైవమే. నిగూఢంగా, రహస్యముగా ఏది దాగి ఉంది? దైవము. మనకి తెలుస్తుందంతా రూపానికి సంబంధించింది. రూపాన్ని ఆశ్రయించి ఆ జీవము, చైతన్యం ఉంది. చైతన్యం అంటే దైవము. నమస్కారం. ఇప్పుడుదా ఉండేది అందుకని పవిత్ర గ్రంథాలను చదివే తీరు. పవిత్ర గ్రంథాలను ఎలాగా చదవాలి అని బైబిల్‌ని ఒక ఉదాహరణగా మనకి జాఫ్రీ హడ్సన్ అందించారు. ఆ ఉదాహరణతో మిగతా అన్ని ఏ పవిత్ర గ్రంథమైనా ఆ పద్ధతిలో చదవటం. అట్లాగే మన చుట్టూ ఉన్న మొత్తం ఏ విషయమైనా గాని, ఏ వస్తువైనా, ఏ మానవుడు ఎవరైనా సరే, ఏ జీవి అయినా గాని, ఏ వస్తువైనా సమస్తము మనకి కనిపిస్తున్నటువంటి, మనకి తెలుస్తున్నటువంటి ప్రతి విషయాన్ని గూడా ఆ పద్ధతిలో మనం దర్శించటం. అది దీని యొక్క థీమ్. మెయిన్ ఇతివృత్తము మనము సమస్తంలోను ఒకే ఒకటి చైతన్యం ఏదైతే ఉందో, ఒకే ఒక దైవము, ఆ పరమాత్మ తత్వము, దాన్ని దర్శించడం. ఇందుకోసం ఈ గ్రంథము అందివ్వబడింది. అది యాజ్ ప్రీవియస్‌లీ స్టేటెడ్. మనం మొదట్లోనే ఈ విషయం చెప్పుకున్నాం. ఎందుకు ఈ గ్రంథం అందింపబడింది? ఈ గ్రంథంలో ఉన్న విషయం ఏమిటి? ఈ గ్రంథం చదివితే మీరు పవిత్ర గ్రంథాన్ని చదివే పద్ధతి తెలిసిపోతుంది. పవిత్ర గ్రంథాన్ని పట్టుకున్నామా, ఇంకా దైవాన్ని పట్టుకున్నట్టు అయిపోతుంది. ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతున్నట్టు అయిపోతుంది. ఎట్లాగా? దైవం ఆ గ్రంథంలోనూ ఉన్నాడు. ఆ గ్రంథంలో
ఉన్నాడు కాబట్టి మనలో ఉన్నాడు కాబట్టి ఆ గ్రంథంలో ఉన్నాడు అన్న విషయంలోకి వస్తాం. ప్రధానంగా ఏంటి ఇక్కడ మనలో దైవం ఉంది కాబట్టి మన చుట్టూ దైవం ఉంది. మనలో లేకుండా మన చుట్టూ ఉంటే అట్లా కదా మనం గ్రహించలేం. మనలో లేనిది మన చుట్టూ ఎక్కడన్నా ఏమాత్రం చిన్నది ఉన్నా గాని ఒక చిన్న అణువు ఉన్నా సరే దాన్ని గ్రహించలేం మనం. ఎందుకంటే మనలో లేదు ఆ పార్ట్. కాబట్టి దాన్ని అది ఉన్నట్టుగా మనకి తెలియదిక. ఇంకొకడు అణువు ఉందండి అని అక్కడ అన్నాడంటే వాళ్ళు అణువు ఉందని అనుకుంటున్నాడు కాబట్టి ఆ అణువు ఉందని వాడు చెప్పగలుగుతున్నాడు. మనకు లేదని అంటున్నాం. అంటే అక్కడ లేదు ఇంక అంతే. అదే గదా! ఇప్పుడు దైవం లేడు అని చెప్పి వీళ్ళెందుకంటున్నారు? వాడి దానిలో ఆ దైవము అన్న విషయము నిద్రాణ స్థితిలో ఉంది. అందుకని వాడికి లేదు అన్నట్టుగా అయిపోయింది. తనలో లేదు. కాబట్టి తన చుట్టూ లేదు. ఇంకంతే. బట్ ఈ హాస్ ప్రీవియస్‌లీ స్టేటెడ్ ఇట్లా ఇవ్వబడింది ఈ గ్రంథము. అది అంతకుముందు చెప్పాం. దిస్ థీమ్ దీని యొక్క మెయిన్ థీమ్ మనకి ఉపన్యాసాలు జరుగుతుంటాయి. కన్వెన్షన్‌లో గాని, లేపోతే ఈ ఫెడరేషన్స్‌లో, లాడ్జెస్‌లో ఏదో ఒకటి ఒక ఉపన్యాస కార్యక్రమం పెట్టి 1, 2 రోజులు ఒక శిబిరంలాగా పెట్టి, అధ్యయన శిబిరం అని. ఈ శిబిరం యొక్క ప్రధాన ఇతివృత్తమే ఇది అని చెప్పి థీమ్ అని అంటారు. ఆ థీమ్ అని ఇదిగో ఫలానది అని చెప్పి రాస్తుంటారు. అట్లాగా ఈ గ్రంథం యొక్క ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ అని జాఫ్రే అందించినటువంటి గ్రంథం యొక్క ప్రధాన ఇతివృత్తం థీమ్ ఏమిటి అంటే పవిత్ర గ్రంథాలని చదివే, అర్థం చేసుకునే తీరు మనం తెలుసుకోవటం. అది తెలిపాడాయన దాంట్లో. యాస్ ప్రీవియస్‌లీ స్టేటెడ్ ఈస్ దట్ సర్టెన్ ఆఫ్ దీస్ టీచింగ్స్ అట్లాగే ఈ సృష్టికి సంబంధించినటువంటి, ఈ సృష్టి రహస్యాలకి సంబంధించినటువంటి, సృష్టి అమరిక కూర్పుకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ రహస్యాలు ఏవైతే వాళ్ళు దర్శించి ఆ మహర్షులు, సిద్ధులు, ఆహ్, పరమ గురు పరంపర, ప్రవక్తలు వాళ్ళందరూ దర్శించి బోధించారో, వాళ్ళు దర్శించిన విషయాన్ని తమ దగ్గరే దాచుకోకుండా ప్రజా సామాన్య జనానికి అందరికీ బోధించడం జరిగింది. ఉపదేశించడం జరిగింది వాళ్ళు. సర్టెన్ ఆఫ్ దీస్ టీచింగ్స్ ఇఫ్ థరోలీ గ్రాస్ప్డ్ ఆ బోధలన్నీ గూడా మనము థరోలీ గ్రాస్ప్డ్ పూర్తిగా, సంపూర్తిగా మనము గ్రహించగలుగుతాం. క్షుణ్ణంగా అన్నమాట. థరోలీ క్షుణ్ణంగా, పరిపూర్ణంగా, ఆమూలాగ్రంగా, కంప్లీట్‌లీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ అట్లా గ్రహించగలుగుతాం మనం. కం థరోలీ గ్రాస్ప్డ్ కెన్ ప్రూవ్ టు బి సోర్సెస్ ఆఫ్ మ్యాజికల్ పవర్. దీంట్లో ఆహ్, ఇవన్నీ తెలుస్తున్నాయి భలే ఉంటుందిలే, బాగుందని అనుకుంటే, ఇక్కడ ఒక విషయం మనకి కెన్ ప్రూవ్ టు బి సోర్సెస్ ఆఫ్ మ్యాజికల్ పవర్. అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తులు, నిద్రాణమైన శక్తులు మేల్కోవటం జరుగుతుంది. మ్యాజికల్ పవర్స్. ఇప్పటి వరకు ఏంటి? నిద్రాణ స్థితిలో ఉన్నాయి మనకి. అందువల్ల మామూలుగా తిరుగుతున్నాం. ఏ ఇవి గనక మనకి అందుబాటులోకొచ్చినయా, మనలో అవి మేల్కోవటం ప్రారంభిస్తాయి. మ్యాజికల్ పవర్స్. అందుకని ద డేంజర్స్ ఆఫ్ మిస్‌అప్లైడ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆ మ్యాజికల్ పవర్స్ వచ్చేటప్పటికల్లా ఇప్పుడు వాక్శుద్ధి వస్తుంది. అంటే వాడు ఏదైనా మాట్లాడితే అవుతుందిలే అనంటే అవుతుంది అంతే అది. ఎవరైనా అనారోగ్యంతో వస్తే తగ్గుతుందిలే అంటే తగ్గిపోతుంది. అంత శక్తి వచ్చేస్తుంది. మ్యాజికల్ పవర్స్ అందరిలోనున్నాయి. వీళ్ళు మేలుకున్నాయి. ఎందుకంటే ఈ రహస్యాలకి సంబంధించిన విషయాలు వీడికి
అందుబాటులోకి వచ్చినాయి. దాంతో ఆ పవర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అదే సమయంలో ఎవరి మీదన్నా వీడికి కోపం ఉండే, వాడికి అట్లా జరిగిపోవాలి. అంటే తిట్టులాగా, శాపనార్థంలాగా, శపించడంలాగా చేశాడనుకోండి, అయిపోతుంది. అది జరిగిపోతుంది. అంటే పవర్ ఉంది అతనికి. నీకు ఆరోగ్యము చేకూరుతుంది. ఈ అనారోగ్యం నుంచి నువ్వు బయటపడతావు. ఈ ఆర్థిక కష్టాల నుంచి నువ్వు బయటపడతావు. సుఖశాంతులతో హాయిగా ఉంటావు. అంటే అది జరుగుతుంది. వాడా వాడు నాశనం అయిపోవాలి. నాకు ఇంట్లా ద్రోహం పెడతాడు. నాకు ద్రోహం చేస్తాడా? నన్ను వ్యతిరేకిస్తాడా వాడు? వాడు అయిపోవాలంతే. వాడు అయిపోతాడిక. అది ఎంత ప్రమాదం అది. అదే ఈ పవర్స్ లేనప్పుడు ఇప్పుడు మామూలుగా మామూలుగా అనుకుంటాడు. వాడేంటి నా పట్ల ఇలాగా ప్రవర్తిస్తున్నాడు వీడు. ఆ! అని జెప్పి ఏదో కాసేపు గింజుకొని ఎళ్ళిపోతాం. ఏమీ జరగదక్కడ. కానీ ఇప్పుడు ఈ పవర్స్ మనలో మేలుకాంచినాయి. ఎంత ప్రమాదకరమైన విషయం వచ్చేసిందో చూడండి. అది. అందువల్ల ఏంటన్నమాట, కెన్ ప్రూవ్ టు బి సోర్సెస్ ఆఫ్ మ్యాజికల్ పవర్. మొత్తం ఆ మూలంలో నుంచి ఇంకా ఒక్కొక్కటి అలా బయటికి రావడం ప్రారంభమవుతుంది. టు ప్రిజర్వ్ అండ్ కన్వే దిస్ పవర్ గివింగ్ నాలెడ్జ్, ఎ పెక్యులర్ లాంగ్వేజ్ వాస్ ఇన్వెంటెడ్ బై ఇట్స్ డిస్కవరర్స్. అందుకని అంటే నేరుగా ఇస్తే ఈ ప్రమాదం ఉందని, ఎందుకు ఈ పవిత్ర గ్రంథాలు, ఈ పురాణాలు, ఉపనిషత్తులు, వేదము అన్ని సంప్రదాయాలకి సంబంధించినటువంటి సం కబాలా సంప్రదాయానికి సంబంధించిన గ్రంథాలు, అలాగే గ్రీకు, ఈజిప్షియన్లు ఇట్లాగా బుక్ ఆఫ్ డెడ్ ఉందొకటి. మృత గ్రంథము అని ఈజిప్షియన్లకి సంబంధించి. మొత్తం ఇట్లాగా రాయబడి ఉన్నాయి. సంకేతాత్మకంగా. సంకేతాలతో నిండిపోయి ఉన్నాయి మొత్తం. అట్లాగని రహస్యాలు ఇవ్వలేదా మనకి? పూర్తిగా ఇచ్చేశారు అక్కడ. ఎక్కడ ఏమి దాచుకోలేదు. ఈ పవిత్ర గ్రంథాల్లో ఒక్క రహస్యం కూడా దాయబడలేదు. కంప్లీట్ ఇచ్చేశారు. కానీ సంకేతాత్మకంగా. దాని గురించి ఏంటిది అని ఆలోచించడానికే మన జన్మలయిపోతాయన్నట్టుగా ఉందన్నమాట. టు ప్రిజర్వ్ అండ్ కన్వే దిస్ పవర్ గివింగ్ నాలెడ్జ్. కాబట్టి దీన్ని మరి ఇస్తే ఏమవుతుందో చూసాం గదా! ఇప్పుడు మనమేంటి, ఇది ఎవరికి అందుబాటులోకొస్తే క్షేమంగా ఉంటుంది? ఈ అరిషడ్ వర్గాలు ఇతని యొక్క ఆధిపత్యంలో అంటే దేహాత్మ నుంచి కొంచెం జీవాత్మ దగ్గరికి రావటం. అంటే దేహాత్మలో ఉంటూనే సరెండర్‌నెస్ రావటం. మనం దేహాత్మ జీవాత్మ దగ్గరికి చేరాలి అంటే సరెండర్‌నెస్ కావాలి. ఆ సరెండర్‌నెస్ కోసమే మనం ఇదిగో ఇవన్నీ ఒకరిని మన కష్టాలొచ్చినప్పుడు ఒకరిని ప్రార్థించటం. ఆయనే నాకు రక్షకుడు. ఇంకొక దిక్కు లేదు నాకు అన్నట్టుగా మనలో ఆ భావాన్ని రేపటం. రేపేటప్పటికల్లా ఏమైంది? ఆ రక్షకుడికేసి మనం తిరిగాం. అప్పుడు ఆయన నుంచి వచ్చినటువంటి అద్భుతమైన శక్తి మనలో ఏం చేస్తుంది? ఆ జీవాత్మకేసి తిరగటానికి అది ప్రభావం చూపించి మనము జీవాత్మ దగ్గరికి చేరతాం. జీవాత్మ దగ్గరికి చేరిపోయామా, ఇంకా ఎక్కడ ఏ ప్రమాదము ఉండదిక. మొత్తం అండర్ కంట్రోల్. జీవాత్మకి దూరంగా ఉన్నామా, అనేక ప్రమాదాలు. ఈ అణుశక్తిని మరి హిట్లర్ ఎట్లా ప్రయోగించాడు? అట్లాగే అమెరికా వాళ్ళు ఎలాగా ప్రయోగించారు అణుశక్తిని? మరి ఆ జపాన్ మీద వేశారు. ఇప్పటికీ దాని యొక్క నష్టాల్ని అనుభవిస్తూనే ఉన్నారు అక్కడ ఆ ప్రాంత ప్రజలు. అట్లాగా జరుగుతుందన్నమాట. అందుకని టు ప్రిజర్వ్, దాన్ని కాపాడడం కోసం దుర్వినియోగం కాకుండా భద్రపరచడానికి అండ్ కన్వే దిస్ పవర్ గివింగ్ నాలెడ్జ్
అట్లాగని మరి దాచిపెట్టేస్తే ఎట్లాగా? ఇట్లాగే మనము ఈ జనన మరణ చక్రాల్లో పడి నలిగిపోతూ, ఇట్లాగే బాధలు అనుభవిస్తూ పనులు చేస్తున్నాం. ఆ పనుల ఫలితాలు మనమే అనుభవించడానికి వీలుగా మనము ఇది నా పని అని భావిస్తూ పనులు చేస్తున్నాం తెలియక. చేసిన పనులన్నీ ఏంటి? దైవం కోసం, సృష్టికర్త కోసం పనులు చేస్తూ, మరి నిన్న చెప్పుకున్నాం కదా! కాలేజీలో ఉన్న స్టాఫ్ అంతా ఎవరి కోసం అండి పని చేస్తుంది? ఆ కాలేజీ అధిపతి కోసం. ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్ళామనుకున్నాం గదా! నిన్న ఉదయం. వెళ్తే అక్కడ ఏంటి జరిగింది? స్టాఫ్ ఉన్నారు. చాలా మంది ఉద్యోగులున్నారు. సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి కోసం పని చేస్తున్నారు? అధిపతి కోసం పని చేస్తున్నారు. అట్లాగే మనందరం ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు ఎవరి కోసం పని చేస్తున్నాం? సృష్టికర్త కోసం. కానీ మనం అట్లా అనుకోకుండా ఏం జరిగింది? నా కోసం పని చేస్తున్నాము అంటున్నాం. ఇప్పుడు మనం ఇది నేను చెప్పిన ఇది నా కోసం నేను చెప్తున్నాను. అంటే నాకు చాలా తెలుసు అని కొంచెం గర్వంతో, కొంచెం అహంకారంతో నాకు తెలుసు ఈ విషయాలన్నీ అని అందరికీ తెలియాలి. అందుకని నేను ఇయన్నీ ఇట్లాగా చెప్తూ ఉంటాను అని నేననుకోవటం. వినేవాళ్ళు, వాళ్ళు నా కోసం నేను వింటున్నాను. నేను దీని ద్వారా అభివృద్ధి చెందటం. నాకు విషయాలు తెలిసి అభివృద్ధి చెందటం అన్నట్టుగా వినేవాళ్ళు. అట్లా ఎవరమైనా గాని చెప్పేవాడైనా, వినేవాడైనా నా కోసం అన్న దాంట్లోకొచ్చేస్తున్నాం. అప్పుడు ఇట్లాగా ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఇట్లాగ ఈ విషయాలు చెప్పుకుంటుంటే మ్యాజికల్ పవర్స్ అప్రయత్నంగా వాటంతట అవి వస్తుంటాయి మరి. అవి మేలుకాంచుతాయి. మేలుకాంచినప్పుడు అవి దుర్వినియోగం అవుతూ ఉంటాయి. అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలన్నమాట, ముందు మనము చేస్తున్న పనులు ఎవరి కోసం చేస్తున్నాం అన్న దాంట్లోకి మనము నిర్ధారణ రావాలి మనకు. ముందు మనం చేస్తున్న పనుల నిర్ధారణ వచ్చేస్తే, ఇంక మనకి దర్జాగా తిరగొచ్చు మనం రోడ్డు మీద. మనకేమి అడ్డంకులు ఉండవిక. ఎందుకంటే నా కోసం పోతుందిక. ఉన్న విషయం అర్థమైతే పనులు చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? నా కోసం మొట్టమొదటి సమాధానం. మరి అవునా? కాదా? ఆలోచించండి. సృష్టించిన వాడి కోసం అన్నది తేలిపోతుంది కొద్దిగా ఆలోచిస్తే. వాడి కోసం పని చేస్తాం మనమేంటి గందరగోళం తీసేయి అన్నదొచ్చేస్తుంది. దర్జాగా తిరుగుతాం ఇక. అప్పుడిక ఈ నాలెడ్జి దీంట్లో ఉన్న లోతుల్లోకి వెళ్తాం ఇక నెమ్మదిగా. మనం ఆ సముద్రం లోపలికి వెళ్ళటానికి దానికి సంబంధించిన ఒక దుస్తులు అవన్నీ ఉంటాయి. లోపల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది గదా! లోపలికి వెళ్ళే కొంది నీటి లోపలికి ఎంతో ఒత్తిడిగా ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి తర్వాత గాలి మనకి సరిపోయేటట్టుగా ఉండదు. ఆ గాలి పీల్చుకోవడానికి వీలుగా ఆక్సిజన్ సిలిండర్‌లు పెట్టుకొని, దానికి సంబంధించిన దుస్తులు అవన్నీ వేసుకొని ఎక్కడికెళ్తాం? 5 కిలోమీటర్ల దిగువకు వెళ్ళిపోతాం సముద్రంలో. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ద్వారక అలా సముద్రంలో మునిగిపోయి ఉంది అనంటే, అలాగే టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయి ఉంది అంటే, దాని దగ్గరికి వెళ్లారు. వెళ్లి అవన్నీ పరిశీలించి, ఆ విషయాలన్నీ మనకి అందజేశారు. ఏం ప్రమాదం జరగలేదు. అట్లాగా ఇది ఈ పనులన్నీ సృష్టించిన వాడి కోసం అన్న దాంతో మనం ఇక్కడ కూర్చుంటే, మనలో ఆ మ్యాజికల్ పవర్స్ వచ్చినా గాని మనకేమీ ఇబ్బంది కలగదు. చక్కగా. అందువల్ల ఇవి ఆ సాంకేతాత్మక భాషలో సంకేతాత్మకంగా ఇవి ప్రిజర్వ్ చేయబడి ఉన్నాయి. భద్రపరచబడింది. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అందుకని చివరికేంటంటే, మన రాజ్యాంగంలో రాసుకున్నదే మనకు ఆధారం. ఏంటి ప్రజలందరూ, ప్రజలందరి కోసం ఈ భారతదేశ ప్రజలు ఎంతమందైతే ఉన్నారో, ప్రజలందరి కోసం ఎవరు పని చేస్తున్నారు? ప్రజలందరూ పని చేస్తున్నారు. ప్రజలందరి కోసం ప్రజలందరూ పని చేయటం.
ఇది రాజ్యాంగం యొక్క ప్రధానమైన లక్ష్యం. ఇంకా అక్కడ అన్నీ వచ్చేస్తాయి కదా, ఇక వివక్షలు ఎక్కడ ఉంటాయి, ఇంకా సమానత్వం వచ్చేస్తుంది. ఓకే, మిగతా విషయాలు రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.